వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికల కౌంటింగ్ సుదీర్ఘంగా కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. మొదటి ప్రాధాన్యతలో 4వ రౌండ్ లెక్కింపు కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము మనకు అందిస్తారు. రాము, ఎట్లా జరుగుతోంది కౌంటింగ్? స్వేచ్ఛ ప్రస్తుతం 4వ రౌండ్ సంబంధించినటువంటి కౌంటింగ్ అంతా కూడా జరుగుతుంది. మరి కాసేపట్లో 4వ రౌండ్ సంబంధించినటువంటి ఫలితాలు కూడా మనకు రాబోతూ ఉన్నాయి. ఈ రౌండ్తో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అంతా కూడా పూర్తి కావస్తూ ఉంది. దీంతో ఎలిమినేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభించేందుకు కూడా లైన్ క్లియర్ అయిపోయింది. ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి కూడా గెలిచేటువంటి కోట రాదు కాబట్టి ఖచ్చితంగా ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించి విజేతను నిర్ణయిస్తామని కూడా ఆర్ఓ అధికారి ఇప్పటికే చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే 48,013 ఓట్లను ఈ 4వ రౌండ్లో లెక్కిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 2,88,000 ఓట్లు లెక్కించారు. ఈ ఓట్లలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా పోరు నడుస్తూ ఉంది. హోరాహోరీగా ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఎన్నికల ఫలితాలు ప్రతి రౌండ్లో కూడా ఉత్కంఠను కల్పిస్తూ ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో 32 ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 5 మంత్రులు ఉన్నారు, 5 ఎంపీలు ఉన్నారు. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి రాకేష్ రెడ్డి దూసుకెళ్తా ఉన్నారు. ఢీ అంటే ఢీ అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సవాల్ విసురుతూ ఉన్నారు. కేవలం కొన్ని వేల ఓట్ల తేడా మాత్రమే ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం అనేది మనకు కనపడుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా పట్టభద్రులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇంత పెద్ద మొత్తంలో మద్దతు తెలపడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా గులాబీ జెండాను ఎగరేస్తాం, శాసన మండలిలో ప్రశ్నిస్తాం, నిరుద్యోగుల తరఫున, ఉద్యోగుల తరఫున కొట్లాడతామన్నటువంటి ధీమాతో రాకేష్ రెడ్డి కూడా మనకు కనిపిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ 4వ రౌండ్లో ఈ 48,000 ఓట్లు లెక్కింపు పూర్తయిన తర్వాత చెల్లిన ఓట్లను వేరుగా చేస్తారు, చెల్లని ఓట్లను వేరుగా చేస్తారు. చెల్లినటువంటి ఓట్లలో సగానికంటే ఎక్కువగా కోటాను నిర్ధారించి గెలుపుకు సంబంధించినటువంటి కోటాను నిర్ణయిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది కాబట్టి ఎవరైతే కోటాను చేరుకుంటారో వారిని విజేతగా ప్రకటిస్తారు. కానీ ఇప్పటివరకు కూడా ఎలాంటి కోటా చేరుకున్నట్టుగైతే ఈ ఎన్నికల కౌంటింగ్ చేస్తే మనకైతే అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఎన్నికలకు సంబంధించినటువంటి కోటా నిర్దేశించాలంటే, కోటా చేరుకోవాలంటే రోజు ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనేది అనివార్యంగా మనకు మారబోతోంది. రాత్రి 8 గంటల ప్రాంతంలో సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటు సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా లెక్కిస్తామని చెప్తా ఉన్నారు. చివరిగా ఎవరైతే తక్కువ ఓట్లు వచ్చాయో ఆ వారిని ఎలిమినేషన్ చేసుకుంటూ వారికి వచ్చినటువంటి సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లను ఆయా అభ్యర్థులకు బదిలీ చేస్తూ చివరిగా ఎలిమినేషన్ పద్ధతిని -2 వరకు కూడా కొనసాగించి కోటా వచ్చేంత వరకు కూడా ఎలిమినేషన్ ప్రక్రియలో 2వ ప్రిఫరెన్షియల్ ఓటు లెక్కిస్తామని కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు అనిపిస్తూ ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాకేష్ రెడ్డి ఈ కౌంటింగ్ హాల్లోనే ఉన్నారు, మొత్తం కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఎందుకంటే కౌంటింగ్ చేసినటువంటి క్రమంలో వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్ల క్రమంలో కొంత వాగ్వాదం అనేది చోటు చేసుకుంటుంది. ఏ చిన్న మిస్టేక్ ఉన్నా కూడా వాటిని ఇన్వాలిడ్గా ప్రకటిస్తున్నారు కాబట్టి ఇతర ఏజెంట్లు, ఇతర సంబంధించినటువంటి పార్టీల అభ్యర్థులు సిబ్బందితో వాగ్వాదం దిగుతూ ఉన్నారు. దీంతోనే కౌంటింగ్ ప్రక్రియ చాలా ఆలస్యం అవుతుందని కూడా ఆర్ఓ అధికారి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏ చిన్న అలిగేషన్ చేసినా కూడా దాన్ని ఆర్ఓ టేబుల్ మీద తీసుకెళ్లి ఆర్ఓ సార్ట్అవుట్ చేసిన తర్వాతనే అంతిమంగా మనం నిర్ణయిస్తాం. కాబట్టి ఈ విధంగా ఒక్కొక్క ఇన్వాలిడ్ ఓటు సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు 15 నిమిషాల వరకు కూడా టైం వేస్ట్ అవుతుందని కూడా చెప్తా ఉన్నారు. దీంతో నిన్న 8 గంటలకు మొదలైనటువంటి కౌంటింగ్ అంతా కూడా ఈ రోజు వరకు కేవలం మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి 4 రౌండ్ల వరకు మాత్రమే పూర్తయిందని కూడా చెప్తా ఉన్నారు. 4వ రౌండ్ కూడా ఇంకా అఫీషియల్గా రాలేదు. మరొక గంట సమయం పట్టే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. గడిచిన 4 దఫాలుగా ఏదైతే ఈ ఎన్నికలు జరిగాయో ప్రతి ఎన్నికల్లో కూడా 2వ ప్రాధాన్యత ఓట్లలోనే విజేత అనేది నిర్ధారించబడింది. ఈసారి కూడా ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా 2వ ప్రిఫరెన్షియల్ ఓటే గెలిచినటువంటి అభ్యర్థికి అత్యంత కీలకంగా మారబోతుందని కూడా ఎన్నికల పరిశీలకులు చెప్తా ఉన్నారు. ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ మనం చూస్తే కూడా అర్థమవుతోంది. కాబట్టి ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్లో ప్రిఫరెన్షియల్ ఓట్లు 2వ ప్రాధాన్యత ఓట్లు ఎవరికి ఎక్కువగా పడ్డాయనేది సర్వత్రా కూడా ఉత్కంఠ ఉంది. ప్రధానంగా ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ఈ 4వ రౌండ్ ముగిసే సమయానికి 40,000 ఓట్లకు చేరుకుంటారు. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థి ఈయన అనూహ్యంగా పుంజుకోవడం జరిగింది. పాలకూరి అశోక్ గౌడ్ అనేటువంటి ఒక స్వతంత్ర అభ్యర్థి ఇన్స్టిట్యూషన్ నడుపుతారు, విద్యావంతులు. ఆయన కూడా 30,000 ఓట్ల వరకు కూడా ఆయనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి 40,000, ఈయనకు 30,000, మొత్తం 70,000 ఓట్లలో సంబంధించినటువంటి వీళ్ళకి పడ్డటువంటి ఓట్లలో సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటు ఎవరికి వేశారనేది సర్వత్రా ఉత్కంఠ ఉంది. అది 2వ ప్రిఫరెన్షియల్ ఓటు లెక్క పెడితేనే తెలుస్తుందని కూడా చెప్తా ఉన్నారు. ఇక చెల్లని ఓట్లు కూడా పోటీ పడుతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. ఇప్పటివరకు జరిగినటువంటి 3 రౌండ్లలో కూడా దాదాపు 23,784 ఓట్లు ఇన్వాలిడ్గా ఇప్పటివరకు ప్రకటించారు. అంటే ఇంత చదువుకున్నటువంటి అయినప్పుడు కూడా, పట్టభద్రులు అయినప్పుడు కూడా ఎన్నికల్లో ఓటు వేసేటువంటి క్రమంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది మనకు స్పష్టంగా కనపడుతోంది. ఆ బ్యాలెట్ పేపర్ ఓపెన్ చేస్తూ ఉంటే విచిత్రమైనటువంటి సిగ్నల్స్, విచిత్రమైనటువంటి భాషతో అక్కడ టిక్ మార్క్ కొట్టడము, పేర్లు రాయడము, సిగ్నేచర్ పెట్టడము, సినిమా పేర్లు రాయడం ఇవన్నీ కూడా చేశారు. కాబట్టి 23,784 ఓట్లు ఇన్వాలిడ్ అయ్యాయని కూడా ఆర్ఓ అధికారి చెప్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రస్తుతం జరుగుతున్న 4వ రౌండ్లో కూడా దాదాపు
దాదాపుగా 3,000 వరకు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అంటే దాదాపు 26,000 ఓట్ల వరకు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా 3,36,000 ఓట్లు ఇక్కడ పోలైతే 30,000 ఓట్ల వరకు కూడా ఇన్వాల్వ్డ్ అయితే కేవలం 3,06,000 ఓట్లు మాత్రమే ఇక్కడ ఇన్వాల్వ్డ్ అవుతా ఉన్నాయి. అందులో సగానికంటే కోట ఎవరినైతే నిర్ధారిస్తారో వారిని విజేతగా ప్రకటిస్తారు ఆ కోట రీచ్ అయిన వాళ్ళని. కానీ ఇప్పటివరకు కూడా ఏ ఒక్క అభ్యర్థికి కూడా కోట రీచ్ అయ్యేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనపడట్లేదు. ఖచ్చితంగా సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటు అనేది వెళ్ళవలసి ఉంటుందని కూడా ఆర్ఓ అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తంగా మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఈ 4 రౌండ్లు పూర్తయిన తర్వాత ఆర్ఓకి ఇక్కడికి వచ్చి డిక్లరేషన్ సంబంధించినటువంటి ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత మళ్ళీ ఆ 3 లక్షల ఓట్లను బండల్స్ కట్టి టేబుల్స్ వారీగా 96,000 ఓట్లను అక్కడ పంపిణీ చేసి సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లను లెక్కించి ఏదైతే చివరిగా వచ్చినటువంటి అభ్యర్థిని ఎలిమినేషన్ చేసి వారికి వచ్చినటువంటి సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లను ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు బదిలీ చేసుకుంటూ వెళ్తాం. ఆ విధంగా బదిలీ చేస్తున్నటువంటి క్రమంలో -2 కానీ -3 కానీ అప్పటి వరకు కూడా రావచ్చు. అప్పటి వరకు కూడా కోట నిర్దేశించబడి ఉంటుంది కాబట్టి అప్పటి వరకు మనకు క్లియర్ కట్గా తెలిసే అవకాశం కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా గంటకు ఉత్కంఠ రేగుతూ ఉంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్య టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. నువ్వా నేను అన్నట్టుగా ఫలితాలన్నీ కూడా వెలువడుతూ ఉన్నాయి. సింధూరా. రైట్ రాము.